సెట్ అయింది బ్రో. సురీ బ్రో ఏమైంది? గోవా ట్రిప్ సెట్ అయింది. 31st నైట్ కి ఫుల్ చిల్లింగ్. మా గ్యాంగ్ అంతా ఫుల్ చిల్లు. కష్టపడి సెట్ అయితే హాయ్ రా, ఈరోజు మన ఫ్యామిలీ అంతా బాగా కలిసినాం. హాయ్ చిన్నోడు, హాయ్ బాగున్నారు అందరూ. ఇదిగో ఇద్దరు మన సూరి బ్రో, అవసరం లేని ఫ్రెండ్. వీడు వినోద్ గాడు, వీడు అసలు అవసరం లేదు. హాయ్. అవునా ఏ బ్రో, కొత్త యూట్యూబ్ ఏమైనా స్టార్ట్ చేసేవే? యూట్యూబ్ లో బోల్ చేయం రా, ఫ్యామిలీ గ్రూప్. ఫ్యామిలీ గ్రూపా? మీకంటే ఫ్యామిలీ వాల్యూస్ తెలియదురా, నాకు బాగా తెలుసు ఇట్లాంటివన్నీ. ఫ్యామిలీ గ్రూప్ తో కూడా వీడియో కాల్ మాట్లాడుతున్నావు బ్రో గ్రూప్ లో? ఎస్ సూపర్ బ్రో. కొత్త 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 ట్రెండ్స్ చూసిస్తావు. అవురా, నువ్వు సూరన్ అంటే మీరు లోకల్, మేము ఇంటర్నేషనల్. ఇట్లే ఉంటుంది మాతో. ఓకే ఓకే సూరి బ్రో. ఇంతకు 31st నైట్కి ఏం ప్లాన్ చేసినావు? గ్రూప్ అంతా మాట్లాడుకుంటున్నాం రా లొకేషన్. ఈరోజు సాయంత్రం కల్లా సెట్ అవుతుంది. మేము మీతో ఈసారి చేయడంలా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం. సారీ బ్రో, ఈసారి మీతో ఉండడంలా. ఈసారి అసలు మా కాలేజ్ ఫ్రెండ్స్ తో ఫుల్ గోవా పోయి చిల్లు. అసలు గోవా అంటే ఇవాళ నైట్ ఎటుంటో తెలిసిన పార్టీ. ఫుల్ మందు, రష్యన్స్, పార్టీ, డాన్సులు, పబ్బులు, మూడ్లు. కాదు వినోదు, దాంట్లో మసాలా ఉంటదండి. అలా మసాజ్ చేస్తారు బ్రో, థాయ్ మసాజ్. ఈసారి నువ్వేం ప్లాన్ చేస్తున్నావు సూరి బ్రో? ఈసారి మీరు లేనందా నాకు మంచిగా ఇష్టం కూర్చుందిరా. ఎందుకు బ్రో? మేమంటే అంత అలర్జీ. అలర్జీ అంటే మీరు పోయినసారి 2024లోన నువ్వే తాయి కక్కుంటివి. వీడు తెల్లవార్లు మనకి లవర్ కోసం వీడు ఫోన్ల మీద ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఇంకా అదృష్టం వద్దురా దేవుడా అని సంతోషంగా 2025లో మా సంఘ ఫ్యామిలీతో 5 గంటలకి లేపినాను రా. రోజు మీరు లేలే, గుడి పోదాం అని చెప్పిన. మీరు ఎవరు లేలే, నేనేం చేద్దాం దానికి. ఎందుకు బ్రో ఆ పాత జ్ఞాపకాలు అవన్నీ? పాత జ్ఞాపకం అంటే నా పిల్లలతో నీ కేక్ కట్ చేసుకుంటే రాత్రి 1 గంటకి. సూపర్ బ్రో, మా పని మీద ఉండవు ఇంకా. గో గో గోవా మగువా, గో పెమ్మకు మాడలు గో గోవా గాన్, గో గోవా గాన్, గో. ఏంద్రా అక్కడ? లేదన్నా, ప్లాన్ మొత్తం మటాష్ అయిందన్నా. నాకు ముందరే తెలుసురా, నువ్వు ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్లు పెట్టినప్పుడే పోతుందని తెలుసురా. లేదన్నా, ఫ్రెండ్స్ అన్నా హ్యాండ్ ఇచ్చినారన్నా. ఇంత నమ్మినానా వాళ్ళని. జస్ట్ 7,000 తక్కువని చెప్పి నన్ను పక్కన పడేసేటన్నా. జస్ట్ 7,000కే పక్కన పెట్టేసినారా? అవునన్నా, మంచి గోవా ట్రిప్. నన్ను పిలిచకుండా వెళ్ళిపోయినారన్నా వాళ్ళు. ఎందుకురా? వెహికల్ 7,000 ఎవడో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదన్నా. జస్ట్ 7,000 తక్కువనే అనుకున్నారా? అవునన్నా. ఇది చాలా అన్యాయం రా వినోద్. సరే, ఇంతకీ ప్లాంట్ మొత్తం ఒక్కొక్కరికి ఎంత? ఎంతన్నా? 10,000. ఏంది నువ్వు 3,000 పెట్టుకొని గోవా పోయి మసాజులు చేసుకొని, వానేమో థాయ్ మసాజ్, ఒరి మసాజ్, మళ్ళా గోవాలో బీర్లు ఫ్రీగా దొరుకుతాయి, అవి ఫ్రీగా దొరుకుతాయి అని ఎన్ని ముచ్చట్లు పెట్టి వాట్సాప్ స్టేటస్లు పెడదాం, అది చేద్దాం ఇది చేద్దాం రంగామా చేస్తావు కదరా. అన్ని ఆ నాయన నమ్ముకొని పెట్టి చేసుకున్నాను. రే వాళ్ళని ఏమనొద్దురా, పాపం రా. వాళ్ళని ఏమన్నా అంటే నువ్వే ఉసురు కొట్టుకొని పోతావురా. రే 3,000 పెట్టుకొని నాలో ఆశలు కల్పించినారన్న వాళ్ళు. ఇది దారుణం రా. ఇది సర్లే, నువ్వన్నా నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకో. ఏమంటాడు వదిలేరా. ఏమైందన్నా? మా వాళ్ళు కూడా ఏదో చెప్తున్నావు. మా ఫ్యామిలీతో ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు, ఇంటర్నేషనల్ పుష్ప అంటే ఏమైంది? ఒరే నీ ఫ్రెండ్స్ చాలా మేలు రా. నా ఫ్యామిలీ వాళ్ళు మరీ ఘోరం రా. రిలేటివ్స్ నన్ను ఫ్రెండ్స్ నన్ను నమ్మొచ్చు కానీ రిలేటివ్స్ మాత్రం నమ్మబోతురా. ఏం ప్లాన్ చేసారు కదా అన్న? అది చేస్తా ఇది చేస్తా, లొకేషన్ పెడతా అది అని. మా చిన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి, మా అన్న మా అక్క ఇద్దరు క్రియేట్ చేసేసి అందరిని రమ్మని గ్రూప్లో నిలబడి అందరం మాట్లాడుతున్నప్పుడు కేక్ కట్ చేసుకుందాం అంటే ఏదో లొకేషన్ చెప్తారు అనుకున్నా. యోన్ కొంపులు ఆడు వీడియో కాల్ ఆన్ చేసి రిజల్యూషన్లు పెట్టుకొని 31st నైట్ ఆడవర్స్కి పెట్టుకోవాలట. వావ్, సూపర్ ప్లాన్, ఎకో ఫ్రెండ్లీ ప్లాన్. మొత్తానికి వాట్సాప్ అంకుల్స్ అనిపించుకున్నారు కదా బ్రో. ఎవడరా వాట్సాప్ అంకుల్? మీ ఫ్యామిలీ గ్రూప్ వాళ్ళు బ్రో.
ఉత్తరా ఈ నేల నరికేదో కూడా తక్కువరా. నా గోవా ట్రిప్ ఫెయిల్ అయ్యింది, దానికన్నా నీ ట్రిప్ ఫెయిల్ అయింది చూడు, దానిలోనే అడగంగా కిక్ ఎక్కువ నాకు. వీడు ఆడుకున్నారా ఈరోజు దొరికినా వీనికి. అరే ఎరిపప్ప నువ్వు నేనే కాదు, నువ్వు కూడా ఎరిపప్పగానే అయిపోయినావు. సర్లే మనకి ఇదంతా కామనే కదా బ్రో, మొత్తానికి అటు ఇటు చేసి లాస్ట్కి సూరి బ్రోతోనే సిట్టింగ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ దరిద్రుడితోనే వేయాలరా. ఎక్కడున్నావు సూరి బ్రో? ఏమైనా ఆలోచన చేస్తున్నారు ఇద్దరు? ఈసారి 31st కొద్దిగా స్పెషల్గా చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుందా అని థింక్ చేస్తున్నా. అరే నాకు థింక్ చేసి ఒక ఆలోచన వచ్చిందిరా, చెప్పమంటావా? ఏమొచ్చిందన్నా? పక్క వీధిలో పోస్టర్లు ఇస్తున్నారా, మనం కూడా మన వీధి పెద్దది, మన దాంట్లో కూడా మనం పోస్టర్లు వేద్దాం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు, ఇట్లు థండర్ బాయ్స్, రవి, సూరి, వినోదాన్ని ఎదుగుదాం. సూపర్ ఐడియా. 30-40 సైజులు వేద్దాం. ఫ్రంట్ కింద ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ దేవర పోస్త కత్తిట్టుండాలా, భలే ఉంటుంది. కింద 3 ఫోటోలు, రవి కింద రవి. ఎటుంటది? బొక్కలా ఉంది. అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని తెలిసి కూడా నువ్వు కావాలని చెప్తున్నావు కదా అన్న. నా డబ్బులు నాకు ఇచ్చాను, నేను సపరేట్గా నేనే వేపిస్తా. ఎందుకో తెలుసా, ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది సంక్రాంతికి, నేను వేపిస్తా. నూతన సంవత్సర శుభాకాంక్షలు రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫున నేపిస్తా. ఇట్లు థండర్ బాయ్స్, రవి, సూరి, వినోద్. లేదు ఎన్టీఆర్ ఫోటో వేయాల్సిందే, నేను ఒప్పుకోను. సిద్ధులార్లో సినిమా మైన్ హీరో ఇంతవరకు ఎవరు తెలియదు, బయట కొట్టేసి వస్తున్నారు. ఈ మైన్ ఎన్టీఆర్ రామచరణ్ తెలియదు ఎవరికి. మనకెందుకు వచ్చింది గొడవ? నువ్వు పోయి నేను వాటర్ వేసుకొని 31st బ్రహ్మాండం చేసుకున్నావు, మనమే హీరోలో. అదే ఇది మంచి మాట, మొగోన్ మాట. మొగోన్ మాట. నువ్వు కొట్లాడు, వారు కొట్లాడి అవసరం మనకి. సారీ బ్రో, సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మెయిన్ హీరో మావాడే కదా. రే ఈ చెత్త మీరు ఏ ప్లాన్ చెప్పన్నారు, నేను ప్లాన్ చెప్తా. ప్లాన్ చెప్పు బ్రో. చెత్త మాస్టర్ కట్టుకుపోదాం. సూపర్ బ్రో. గోవా బీచ్ లో కాలు ఇడ్చుకున్నట్టు ఉంటది. 2 కిలో నాటుకోడు కోసుకుందాం అన్ని. సూపర్ ఉంటుంది బ్రో. అన్ని కేక్ తెచ్చుకొని కేక్ అసలు ప్లాన్ ఇంటుంటేనే సూపర్ ఉంది. ఇంటికి వచ్చి యాక్టివ్ చేసుకొని తినిపోద్దాం. అంతేనా? ఏడు కట్టబోతున్నారు అన్నా? ఇన్ని ప్లాన్లు చెప్పి మర్యాద లేని మనిషి అన్న. మందు లేదంటావేందన్నా? 31st రోజు ఎవరు దాకుంటాడు అన్న మందు? ఫస్ట్ తగుదాము. మీరు ఫెయిల్ దూరం తాగే కక్కుని వాంతేసి నాకైతే భయం అవుతుంది. అన్నా నువ్వు అవి గుర్తుపెట్టుకునేకేమన్నా జ్ఞాపకాలు అన్న, గుణపాలు అయితే మూకులు అదే చెప్తున్నావు. పల్లెటూరు ఇబ్బంది రా, నా మర్యాద పోయినాక నాకెట్టుంటే ఫిష్ చేసి ఊర్లా. ఒక్కసారి జరిగిందని ప్రతిసారి జరుగుతాయా సూరి బ్రో? నాకు అదే భయం భయ్యా. ఈసారి పక్క ప్లాన్ తో టాబ్లెట్లు కూడా తెచ్చుకుంటారు బ్రో. సరే మీకు చెల్లని మందు ఒకటి చూపెడతారండి. ఎంత స్పెషల్ ఆ బ్రో? ఎక్కడ బ్రాండ్ అది? రాండి. సరే ఈసారి మొత్తం చిల్లు తెస్తాం. అయితే ఉంది కదా, సెట్ అయిపోయింది కదా. పార్టీకి రెడీ. కూర్చుందామా? కూర్చుందాం. తెస్తా ఫుల్ మంది. రైట్, కూర్చుందామారా? ఎస్, సిట్టింగ్. సిట్టింగ్. నా సురన్న ఏం సెట్ చేసామన్నా? ఈ చెరువు గట్టు మీద అబ్బాబ్బా చల్ల గాలి తగులుతుంటే నాటుకోడి, కేకు, ముందర చెరువు, గోవా బీచ్ లో కూడా అదే గుర్తొస్తుందన్న. సూపర్ అన్న. సెట్ చేయాలంటే సూర్యన్న లెక్క ఎవరు సెట్ చేయలేరు మన ఊర్లో. లో బడ్జెట్ కింగ్ అన్నాను. ఫ్రెండ్షిప్ సరిగ్గా రా, తినండి రండి, పొగడుతుండ్రు. నేనా అయ్యో పొగడకుండా లేవన్నా. కానీ ఈ సంవత్సరం నుండి నేను రెజల్యూషన్ తీసుకుందామని ఫిక్స్ అయినాను రా. ఈ సంవత్సరం కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసేసి అమ్మాయి జోలు ఊదాల్చుకోలేవా. సూపర్. కానీ నేను మాత్రం ఈ సంవత్సరం జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి వద్దురా నాయన. పోయిన సంవత్సరం తాగనన్నావు, అటువే సంవత్సరం తాగనన్నావు, ప్రతిసారి ఇదే చెప్తున్నావు కదరా. చేర్స్. చేర్స్. సూరనా టేస్ట్ అదిరింది. నాకు వినోద్ గారు చేసిన ద్రోహం ఇప్పుడు గుర్తుకొస్తుంది. స్టార్ట్ చేశారా ఈ మనిషి? తిప్పే నాకు లేదన్నా, నేను అది ఎత్తకూడదు అనుకున్నాను ఈ సంవత్సరం కూడా. అన్న నా లవర్ వదిలేని కారణం వాడేనా? ఏది లేదన్నా, మంచి ఒక గ్యాస్ కొడుతున్నాడు అంతే. లవర్ అంటారు ఎవడో ఆ పిల్ల? అడుగు చెప్పు. ఇంగ్లీష్ టీచర్ అన్న. వాడు స్కూల్లో చెప్పే టీచర్ని లవ్ చేసిండట పెద్ద మంచి.
మళ్ళీ చిన్న పిల్లగాడు 5వ తరగతి పిల్లగాడు ఇంగ్లీష్ టీచర్ని లవ్ చేసిండు. అన్న వీడు అదే క్లాస్ లో ఉండేనా, వీడు నేను ఒకటే పక్కన ఉంటే వీడే నాకు గెలికింది దాన్ని. ఆ రోజు టీచర్ బర్త్డే అన్న, వీడేమో రోజా పువ్వు తీసుకొచ్చిండు హ్యాపీ బర్త్డే చెప్దామని. మసాగా నేను పోయి తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే చెప్పిన. ఆ రోజు నుంచి పగ పెట్టుకున్నాడు అన్న మనిషి. ఇదే కాదన్న డిగ్రీలో కూడా ఇట్లనే చేసినాడు. ఈ దరిద్రంతో ఫ్రెండ్షిప్ చేసినంత కాలం ఇట్లా అయిపోయి, ఒరే నీతో లేకుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతుంటా. సీరియస్ గా మాట్లాడు, నేను మంచోనే నువ్వు మంచోనే. నేనే మంచోని, నిజం చెప్పురా. నీకన్నా కొంచెం ఎక్కువ మంచోని, నువ్వు కూడా మంచోని. ఎట్లరా? నువ్వు ఏ విధంగా మంచోనివిరా? లేదు, నీకన్నా 100% నేనే మంచోని. నువ్వు అన్ని చెడగొడుతుంటావురా నా ప్లాన్స్ అని. అయినా నేనే మంచోని. దానిలో కూడా ఎన్నికల మంచి తాగుంటుంది, అందుకు నేను మంచోని. మరి 2 పెగ్గులు తాగితే నువ్వు వాంతి చేసుకుంటావు, నువ్వు మంచోని. నేనేం చేసినారా నా జీవితంలో? అంతా నువ్వే చేసావు నా జీవితం మొత్తం. 2 పెగ్గులు తాగి వాంతి చేసుకొని ఇంకా 8 పెగ్గులు మిగిలిచ్చానే, అందుకు మంచోని. ఏమన్నా చెప్తారా? మంచోని నేను, తర్వాత నువ్వు మంచోని, తర్వాత ఏం మంచోడు అన్నా. నీదేదో పెద్ద అమర ప్రేమ అనుకుంటున్నావు కానీ అది అడక్క తినే ప్రేమ అన్నది. నా మీద జోకులు వేసా పగులుతుంది. నా మీద జోకులు వేసా పర్లేదు, నా ప్రేమ మీద జోకులు వేద్దు. 5వ తరగతి ప్రేమ, 5 రూపాయల ప్రేమ అది. మరి ఏదో ఉండదు రా ఇంకా నీకు. మీరిద్దరు మంచోళ్ళే, నేనే ఎదవని. అది ఇంత లేడీ తెలుసు కదా. అది ఏంటంటే అరే టపాసులు వెళ్తున్నాను. టైం ఎంత చూడు, 12 రా. అరే మళ్ళీ వాంతి నీకు పని తప్పలేదు. మీరు చూసుకొని ఎలాగ ఫోన్ చేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్యామిలీ గ్రూప్. అరే వినోద్ ఏం చేస్తున్నారా? వాంతి వచ్చేసిందన్నా. తిరంజీవి తాగలరా 2 పెగ్గులు ఎక్కువ. హాయ్ బేబీ. అమ్మతోడు ఇప్పటి నుంచి ఫస్ట్ సాక్షిగా నేను మందు తాగనన్నా మానేస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. వాడు ఎందుకు ఫోటో మాడుతున్నాడు? ఆ సోది అదే అన్న, 5 రూపాయల ప్రేమ అంతే. నువ్వు మళ్ళీ మాట్లాడద్దు అలాంటి విషయాలు. నిన్ను అవి 2 పెగ్గులు తాగేవాడు. చెప్పినా కదన్నా వాడు మందు ఇట్లా కక్కుంటాడు వద్దా నచ్చి నీతో A few moments later. యాడికన్నా పోయేది? మేము వెళ్తే నేను దింపసరా? నువ్వు మమ్మల్ని దింపుతావా? నువ్వు బండి దింపితే ఈరోజు పోలేం కానీ జరుగు. ది బెస్ట్ రైడ్ అయ్యా. నేను వస్తా బండి మీద. పట్టుకోరా రైడింగ్ ఇవాళ ఏముండవు అట్లాంటివి. ఈ రోజే ఎంజాయ్ చేసి ఎంతలో పోతున్నాడు? 40లో పోతున్నాడు. ఇదో స్పీడేనా? నల్లబోయి కాదు, చూడు ఇప్పుడు చూడు స్పీడ్. అరే టౌన్ లోకి ఎంటర్ అయినా ఈరోజు మామూలుగా ఏం చెప్పేలే. హ్యాపీ న్యూ ఇయర్. ఏంది 70 కూడా స్పీడేనా? అది 70 కాదురా 90. అది 90 కూడా స్పీడేనా? తోలరా ఇటు పక్కన లేదు, నేను ఇడిచి పెడతా కదా ఇంటికాడ. అది 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 మాతో పెట్టుకుంటే అమ్మాయి దగ్గర కొద్దిగా బండి లేపా. హ్యాపీ న్యూ ఇయర్. తోలుకొచ్చు మా నా బండి వదిలితారు. రౌండ్ అమ్మాయి కట్ 8 దానికి. చేతులు వదిలేస్తున్నారు. మన అమ్మ సీకట్లో రాత్రి కూలింగ్ గ్లాస్ వేసుకుంటూ తోలుతూ ఉంటది. పెట్టుకుంటే ఏం తెలియదురా. ఏ అంత సీకటే. పోయి పోలీస్ బండి గుద్దినావా? హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ రా. పోలీస్ బండినే గుద్దినారు, తాగి బండి నడుపుతున్నారా? పాత సంవత్సరం పోతుందనే బాధతో తాగిన నేను. అవు మరి పాత సంవత్సరం పోతుందని నాకు ఆ పాత సంవత్సరంలో కలిసి వచ్చింది. ఇప్పుడు తాగుతున్నా. ఇప్పుడు ఏంటిది